రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తండ్రి మారుతిరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జిషీటు నివేదికను రూపొందించారు. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఇక 2019 జూన్ 12న ఛార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు 5 సంవత్సరాల 9 నెలల పాటు విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ నెల 10వ తేదీకి రిజర్వ్ చేసింది. ప్రణయ్ హత్య కేసులో A1గా మారుతీరావు, A2గా బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 MA కరీం, A6 తిరునగరు శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాల్ని పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుభాష్ శర్మ, A2, అస్గర్ అలీ, A3 విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఇక మిగిలిన 5 నిందితులు బెయిల్పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి రేపు నల్గొండలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సెషన్ కోర్టు రేపు తీర్పు వెలువడించనుంది. అయితే ఈ హత్యకు సంబంధించి పరువు హత్య కిందకే దీన్ని నమోదు చేయడం జరిగింది. తన కూతుర్ని ప్రేమించి వివాహం చేసుకున్నాడని చెప్పి ఏదైతే మిర్యాలగూడకు చెందినటువంటి వ్యాపారవేత్త మారుతిరావు తన ఏదైతే సుపారీ ఇచ్చి గ్యాంగ్ ద్వారా ఆయన హత్య చేయించాడనేది కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపైన అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ దీనిపైన సీరియస్ గా వ్యవహరించడంతో పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా వేగవంతం చేయడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఏదైతే ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమృత తండ్రి ఎవరైతే ఉన్నారో మారుతిరావును మొదటి A1 గా కూడా నిర్ధారించడం జరిగింది. తర్వాత మిగతా 7 A2, A3, A8 వరకు కూడా వారిని నిందితులుగా నమోదు చేయడం జరిగింది. వారిపైన కూడా కేసు నమోదు చేసి విచారణ కూడా కొనసాగించడం జరిగింది. అయితే ఈ కేసు ఈ హత్యకు సంబంధించి 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడ పట్టణంలో దారుణంగా నరికి హత్య చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా ఈ కేసును తీసుకోవడంతో పాటు విచారణ కూడా వెంటనే ప్రారంభించడం జరిగింది. నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మారుతిరావు కూడా ఈ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లి బెయిల్ పైన కూడా రావడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో మారుతిరావు 2020 మార్చిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించడం, ఈ మారుతిరావు పేరు కూడా మారుమోగిపోవడంతో తను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం కూడా అప్పుడు బయటికి రాలేదు. కానీ ఈ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం పైనే ఆయన ఎక్కువగా సాగులు అనుభవించి అది ఇక దాంతో పాటు ఇటు హత్య చేయించిన కేసులో కూడా ఆయన మొదటి ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో ఆయన 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడారు. ఇక A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ వీళ్ళిద్దరు కూడా విచారణ ఖైదీలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. మిగతా ఏదైతే 5 సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ముఠాలో వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. కానీ ఈ తీర్పుకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా కొంత సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇటు అంటే తీర్పు ఏమిస్తారనేది దాని విషయంలో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కుటుంబ సభ్యులు ప్రణయ్ తండ్రి ఎవరైతే బాలస్వామి ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి
ఏదైతే ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే నివేదిక ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని సాక్షులను కూడా న్యాయస్థానం విచారించి రేపు తుది తీర్పును వెలువడించనుంది. రేపు మార్నింగ్ 10 తర్వాత 10 గంటల తర్వాత ఈ సెషన్ కోర్టు అయితే తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపైన మాత్రం ప్రస్తుతం ఈ తీర్పు ఏ తీర్పు వస్తుందో అనేది మాత్రం కొంత సందిగ్ధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికోసం చాలా మంది ఈ శిక్షకు సంబంధించి అంటే ఎన్ని సెక్షన్ల కింద ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీస్ శాఖ కూడా అన్ని కోణాల్లో విచారణ చేసి దాదాపుగా 1600 పేజీల ఛార్జ్ షీట్ ను నివేదిక రూపొందించి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేసి నిందితులను కూడా హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే కూడా అరెస్ట్ చేయడం, వారిపైన ఏదైతే వారిని జైలుకు పంపించడంతో పాటు విచారణను కూడా వేగవంతం చేయడం జరిగింది. అయితే 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు విచారణ అప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ హత్యకు గురైనటువంటి ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వారి తండ్రి కూడా అదే కోణంలో కూడా కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా నమోదు కావడం, ఇటు మర్డర్ కేసు కూడా నమోదైన నేపథ్యంలో దీనిపైన ఇటు ఈ కేసు తీర్పుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు అప్పచెప్పడం జరిగింది. సుమారు 5 సంవత్సరాల తర్వాత ఈ పోలీస్ శాఖ సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ నివేదికతో పాటు ఇతర సాక్షులు కావచ్చు, విచారణకు సంబంధించి కానీ అన్ని విధాలుగా కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. వారిపైన ఏదైతే ఈ సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారిపైన ఇంకా పలు కేసులు ఉండడంతో పాటు వారిని నిందితులుగా కూడా ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితులు కావడం, ఇతర కేసులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ తీర్పు కొంతమందికి ఇందులో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన కొంతమంది విషయంలో ఇప్పుడు అస్గర్ అలీ కావచ్చు, ఇతర సుభాష్ శర్మ గాని ఇతర కొంతమంది సంబంధించి పాల్గొన్నటువంటి వారిపైన ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయి. దానిపైన కూడా కొన్ని విచారణ జరుగుతున్నాయి. కాబట్టి రేపు వచ్చే తీర్పు వీరికి ఎలా ఉంటుందనేది మాత్రం కొంత అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్, థ్యాంక్ యూ జనయ్య.